రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు రియల్టర్ కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు. అయితే ఈ కేసుకు సంబంధించి రోజుకొక కొత్త ట్విస్టులు బయటపడతా ఉన్నాయి. అయితే అందరూ అనుకున్నట్టుగా కేతన్ అగర్వాల్ని చంపింది సియా గోయల్, చేతన్ చౌదరి కాదు, మూడో వ్యక్తి కూడా ఉన్నాడట. సో అతని గురించి పోలీసులు ఎంక్వైరీ చేశారు. చేతన్ చౌదరి స్నేహితుడు, అతను క్లాస్మేట్ అంట, ఎక్కడో వేరే రాష్ట్రంలో పనిచేస్తూ ఉంటాడట. అయితే ఇతన్ని ఎలా చంపాలి అనే విషయం పైన అతనితో వాళ్ళు డిస్కషన్ చేశారట. తర్వాత వద్దు, ఇది చేయడం తప్పు అని చెప్పేసి అతను చెప్పాడట. ఇదంతా కూడా పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో బయటపడిందట. సో రీసెంట్గా దీని గురించి పోలీసులు బయటికి అప్డేట్ ఇచ్చారు. అయితే కొన్ని రోజుల నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు. అదేమిటంటే సియా గోయల్ ఏమో అతనేమో లోయలో పొరపాటున జారి పడిపోయాడని చెప్తుంది. లేదు నేను చంపలేదు, చేతన్ గాడే చంపేశాడని చెప్తుంది. చేతన్ ఏమో లేదు నేను చంపలేదు, సియా గోయలే చంపేసింది. అయితే డిజిటల్ ఎవిడెన్స్ ద్వారా అసలు ఎందుకు చంపాలనుకున్నారు, ఎలా చంపారనే విషయాన్ని పోలీసులు బయటకు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు కేసు ఎందుకు ఇంకా క్లోజ్ అవ్వకుండా ఉంది అంటే వాళ్ళిద్దరిలో A1 ఎవరు, A2 ఎవరు అనేది తెలుసుకోవడం కోసం ఈ కేసు ఆలస్యం అవుతుంది. దీనికోసం వారికి లై డిటెక్టర్ వాటిని కూడా పెట్టి వారి చేత నిజాలు కక్కించే ప్రయత్నం చేద్దామని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ సాధ్యం కావట్లా, వారు ఒప్పుకోవట్లా, అంగీకరించట్లా. సో దీంతో ఈ కేసు ఆలస్యం అవుతుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజంగా కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకుంటా మగవారందరికీ కూడా నిజంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి విషయాలు బయటికి రాగానే అందరూ కూడా భయపడుతూ ఉన్న పరిస్థితి నిజంగా. అలాగే రీసెంట్గా కొంతమంది బుక్స్ పట్టుకుని హౌ టు కిల్ మెన్ అనే బుక్స్ పట్టుకుని మెట్రో స్టేషన్స్లో వెళ్తున్న దృశ్యాలు ఎవరో ఒక వ్యక్తి రికార్డ్ చేసి బయట పెట్టారు. సో దీంతో చాలామంది యువత పెళ్ళంటేనే భయపడతా ఉన్నారు. అయితే జూన్ 4 అసలు ఆ రోజు ప్లాన్ చేసుకున్నారు, ఆ రోజు కానీ వారికి కుదరలా. అసలు ఆ కేతన్ అగర్వాల్ని ఆ రోజే లేపేద్దాం. తర్వాత జూన్ 6 తల్లి అంగీకరించరా, కేతన్ అగర్వాల్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి తల్లి అంగీకరించారు. తర్వాత జూన్ 9 నుంచి 10లో ఒక బాలి ట్రిప్కి వెళ్ళాల్సి ఉంది. అయితే ఆ ట్రిప్కి వెళ్లకుండా చేతన్ చౌదరి ఏం చెప్పాడంటే కేతన్ అగర్వాల్ యొక్క పాస్పోర్ట్ని దాచి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి. తర్వాత జూన్ 14 ఆ రోజు లోహాగఢ్ లోయ దగ్గరికి తీసుకెళ్లారు రిహార్సల్స్ చేయడానికి. నువ్వు ఇలా చేపట్టుకో, ఇలా నువ్వు ఆ వెనక లోయ దగ్గర ఇలా చేపట్టుకో, నేను ఇలా నీ మీద వాళ్తా, ఒక ఫోటో తీసుకున్నాం, ఒక వీడియో తీసుకున్నాం అని చెప్పి రిహార్సల్స్ చేసుకున్నారు. కానీ ఆ రోజు తోసే ప్రయత్నం చేసింది. కానీ చేతన్ అక్కడ దగ్గరలో ఉన్న కొన్ని వేర్లు పట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. తర్వాత మళ్ళీ పైకి వచ్చిన తర్వాత సియా గోయలే చెప్పింది, అయ్యో నాకు అక్కడ పాము కనిపించింది, చాలా పెద్ద పాము, 10 అడుగులు ఉంది ఆ పాము, చూడగానే నాకు భయం అనిపించింది, అందుకే నిన్ను తోసేసానని చెప్పింది. పాపం నిజంగానే దానివల్లే భయపడి తోసిందేమో అనుకున్నాడు. తర్వాత జూన్ 17 మధ్యలో ఒక 3 రోజులు గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్లో ఫోన్లో డిస్కషన్స్ బయట కలవటం ఏంటంటే ప్రతిసారి ఫెయిల్ అవుతుంది, ఈసారి నీ వల్ల కాదు, ఈసారి నేనే డైరెక్ట్గా నేను వస్తాను అక్కడికి, నేనే అతన్ని తోసేస్తానని చెప్పేసి చేతన్ అగర్వాల్, సియా గోయల్ ఒక కెఫేలో కూర్చుని వారు డిస్కషన్ చేసుకున్నారు. లోహాగఢ్ ఫోర్ట్కి తీసుకెళ్ళిన తర్వాత లోయ దగ్గరికి తీసుకెళ్ళి ఎలా తోసేయాలి, ఏంటి సిగ్నల్స్ ఏ రకంగా ఇచ్చుకోవాలి మనం ఒకరికొకరు, ఇలా పక్కా ప్రణాళికతో జూన్ 18వ తారీఖు ఉదయం 10:30 గంటలకి ఆ లోయలోకి కేతన్ అగర్వాల్ని తోసేసింది. దాని తర్వాత ఆమె చేసిన డ్రామా అంతా ఇంత కాదు, అయ్యయ్యో కాపాడండి కాలు జారి పడిపోయాడే అని చెప్పి అక్కడ చాలా పెద్ద హడవిడి చేసింది. తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తర్వాత అతను వెలికి తీశారు బయటికి. అప్పటికే ఆమె ఇంకా చాలా డ్రామా క్రియేట్ చేసింది, కాలు జారి పడిపోయాడు. కాలు జారి ఇంతకుముందు 2-3 సార్లు పడ్డాడు అదే ప్లేస్లో పాప మాత్రం. సో దీంతో కేతన్ అగర్వాల్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి అనుమానం వచ్చింది. ఏంటి పదే కాలు జారి పడ్డానని అక్కడ చెప్పాడు, ఇప్పుడు నిజంగానే పోయాడు అని చెప్పి వారికి అనుమానం వచ్చి కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నప్పుడు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. డిజిటల్ ఎవిడెన్స్ అంతా కూడా బయటపడింది.
ఇతను ఎలా చంపాలనుకుంటున్నారు, ఎందుకు చంపాలనుకుంటున్నారు. సో కొన్ని రోజుల నుంచి మీరు కూడా చూస్తున్నారు, సియా గోయల్, చేతన్ చౌదరి వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటున్నారు. అయితే చేతన్ చౌదరి దగ్గర సరిగ్గా డబ్బుల్లో సియా గోయల్ ఏం చేసింది, వీడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి అతని దగ్గర కోట్ల రూపాయలు తీసేసుకుంది. నాకు షాపింగ్ అంటే ఇష్టం, నాకు నగలు అంటే ఇష్టం అని చెప్పి అవి కొనుక్కుంటానని చెప్పి కోట్ల రూపాయలు తీసుకుని అవన్నీ కూడా చేతన్ అకౌంట్కి తోసేసింది. అవన్నీ వచ్చేసిన తర్వాత ఇక పెళ్లి డేట్ మళ్ళీ దగ్గర పడిపోతుంది. ఈ లోపే మనం పరారైపోవాలి కాబట్టి అతను హతమార్చాలని చెప్పేసి ఈ రకంగా అతన్ని చంపడానికి ప్రయత్నించారు. ఏదైనప్పటికీ ఇది చాలా చాలా దారుణమైన ఘటన. దేశం అంతటా కూడా ఈ ఇష్యూ గురించి ఉలిక్కిపడింది. ఎందుకంటే విగ్గు పెట్టుకుంది, అందుకే అతనంటే సియా గోయల్కి నచ్చలేదు. అతనికి నత్తుంది, అందుకే అతను సియా గోయల్కి నచ్చలేదు. ఇటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఒక డాక్టర్ దీని గురించి మాట్లాడుతూ ఆమె జాబ్ను కూడా కోల్పోయింది. మళ్ళీ వాళ్ళ హాస్పిటల్లో ఆమె జాబ్లో కూడా పెట్టుకోవట్లేదు. అలాంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ సియా గోయల్, చేతన్ చౌదరి వాళ్ళిద్దరూ కలిసి హత్య చేశారన్నది నిజం. అయితే ఎవరు తోసేశారనేది తెలుసుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతూ ఉంది. అయితే మూడో వ్యక్తి కూడా ఉన్నాడంటూ చెప్తున్నారు. కానీ పోలీసులు అతన్ని విచారణ చేసి అతని హస్తం లేదని వాళ్ళు కనిపెట్టారు. అలాగే వాట్సాప్లో సియా గోయల్ ఒక మహిళకు మెసేజ్ చేసిన ఆమె స్నేహితురాలికి, మీ పెళ్లికి ఆధార్ కార్డు ఎంట్రీ ఇవి డిస్కషన్ చేస్తూ జరగని పెళ్లికి అసలు ఎందుకు ఇవన్నీ అంటూ కూడా మెసేజ్ చేసిన అది కూడా పోలీసులు సేకరించారు. ఇక అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేసి ఎవరు నమ్మలేని నిజాల్ని బయటపెట్టారు. సో సియా గోయల్కి సంబంధించిన కూడా ఆమె నృత్యాలు చేస్తూ మద్యం సేవిస్తూ అటువంటి విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. అలాగే ఈ మధ్య ఆమె పోలీసులు ఆమెను విచారణకు తీసుకెళ్తున్నప్పుడు సీన్ రిక్రియేషన్కి ఆమె మిడిల్ ఫింగర్ చూపించింది మీడియా వాళ్ళకి. అంటే అర్థం చేసుకోండి ఆమె మైండ్ సెట్ ఎలా ఉందో. నన్ను ఎవరు ఏం చేయలేరు, డబ్బు ఉందని అహంకారమా,